వారు దానిలో కూడా పని చేయాలి అని నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మరొక అంశం సార్, విశాఖ గూగుల్ డేటా సెంటర్పై పొలిటికల్ హీట్. భారీగా ఉద్యోగాలు వస్తాయని కూటమి నేతలు చెప్తుంటే అసలు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? 200 మందికే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇది అసలు ఎందుకు దేనికి పనికిరాంది, ఇది ఏదో ఆర్భాటం కోసం పెడుతున్నారు, వైఎస్ఆర్సీపీ టైంలోనే దీన్ని మేము తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అసలు ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తుంది అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే ఈ పోస్టులు ఏంటి సార్? ఏమైందంటే దురదృష్టకరం, మన రాష్ట్రానికి ఏది జరిగినా కూడా దాన్ని రాజకీయ పరంగా చూడడం అన్నది దురదృష్టకరం. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల వ్యాఖ్యానించాను, సార్ అభివృద్ధి జరుగుతుందంటే అందరం కలిసి వెళ్ళాలి. ఇది ముఖ్యంగా మీరు తమిళనాడు మరియు మహారాష్ట్రలో ఈ ట్రెండ్ మీరు చూస్తారు. వాళ్ళు పార్టీలు డిఎంకే, ఏడిఎంకే, మిగతా పార్టీలు ఎంత కొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ రాష్ట్రానికి ఏదైనా వస్తుంది అంటే అందరూ కలిసిపోతారు. ఈవెన్ మహారాష్ట్ర కూడా అంతే. శివసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు రాజకీయ పరంగా ఒకరినొకరు విమర్శించుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే ఒక డెవలప్మెంట్ వస్తుంది అంటే ఆ డెవలప్మెంట్ కోసం రాష్ట్రానికి అది మేలు చేస్తుంది అంటే అందరూ కలిసిపోతారు. ఇప్పుడు ఏంటంటే మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏంటంటే ఏ పార్టీకి దీని వల్ల పేరు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తుంది అన్న దీంట్లో ఎవరు ఏది చేసినా కూడా దాన్ని విమర్శించడం. అంటే గతంలో విమర్శించారు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేస్తున్న కొన్ని మంచి పనులు జరుగుతున్నా కూడా విమర్శించారు. వీరు వచ్చిన తర్వాత వీరు తెస్తున్న అభివృద్ధికి కూడా మళ్ళా విమర్శలు జరుగుతున్నాయి. ఇది ఒక దురదృష్టకరమైన ట్రెండ్ మన రాష్ట్రంలో. దీన్ని మనం మానుకోవాలి. అందువల్ల ఈ విశాఖ గూగుల్ ఏఐ కేంద్రం, ఏఐ హబ్ ఏదైతే రాబోతోందో దాన్ని ఆహ్వానించాలి మనందరం. మీరు యాక్చువల్గా సుందర్ పిచ్చే ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. అందులో ఆయన చెప్పాడు, బ్యూటిఫుల్ సిటీ కాల్డ్ వైజాగ్, ఇట్స్ ఎ డెవలపింగ్ సిటీ అన్నారు. అందరం గర్వపడాలి మనం అందరం కూడా. అంటే గూగుల్ సంస్థ అధినేత మన రాష్ట్రాన్ని గురించి, మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతాన్ని గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరుకున్నారు కదా ఆయన. సో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అందరూ ఆనందంగా ఉండాలి. మనకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అక్కడ. తరువాత ఆంధ్రప్రదేశ్ ఒక ఏఐ హబ్ గా మారబోతోంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ఏదైతే H1Bలకి $1,00,000 ఫీజు పెట్టాడో దానివల్ల మన పిల్లలు అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు తగ్గిపోతుంటే అక్కడ ఉన్న సంస్థ ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఏఐ హబ్, డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మన విద్యార్థులకు ఎంత అవకాశాలు ఉంటాయన్నది ఆలోచించాలి. తరువాత ఒక ఇంటర్నేషనల్ సంస్థ వైజాగ్ వస్తుందంటే మిగతా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చూస్తాయి ఇటువైపు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో చూసుకుంటే మొదట సాస్ అనే ఒక బిల్డింగ్ డెవలపర్స్ వాళ్ళు 50 floors కి ఒక శాంక్షన్ తీసుకున్నారు. 50 floors ఉన్న బిల్డింగ్ ఒకటి మొదలైన తర్వాత ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఎన్ని 45-50 floors మీకు వస్తున్నాయి. అంటే ఒక ప్రాజెక్ట్ వస్తే మిగతా వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లికబుల్. గూగుల్ అన్న సంస్థ ఇక్కడికి వచ్చింది కాబట్టి మిగతా సంస్థలు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు. ఆ తర్వాత ముఖ్యంగా ప్రపంచాన్ని శాసించబోయే 2 టెక్నాలజీలు, ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండవది వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఆ తర్వాత వచ్చేసి మీకు జరిగే ఈ ఏఐ హబ్ ఒకటి, తర్వాత వచ్చేసి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది చాలా ముఖ్యం. ఇంతకుముందు బిట్స్ బైట్స్ లో జరిగేది 0-1లు, కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఈ రెండింటిని కలిపి చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తే మనకు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏదైతే ఐఐటి యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ శివకోటి గారు, ఆయన ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురావడానికి అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గూగుల్ ఇక్కడికి వస్తుంది. సో ఈ రెండు కూడా మనం హర్షించాల్సిన విషయాలు. ఎందుకంటే భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళ గ్రాడ్యుయేట్ల సంఖ్య సుమారుగా సంవత్సరానికి 25 లక్షలు. సో వీరికి మనము మంచి టెక్నిక్స్ గనక ఇప్పుడు టీచ్ చేయగలిగితే, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకుంటే డేటా ఇంజనీరింగ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, మోడల్ డిప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటికి చాలా రిక్వైర్మెంట్ రాబోతుంది ఈ సెంటర్ వల్ల. సో దీనివల్ల మనకు ఒక మంచి అవకాశం, మన విద్యార్థులందరికీ కూడా ఇటువంటి స్కిల్స్ గనక మనం నేర్పించగలిగితే వాళ్లకు వెంటనే ఉద్యోగాలు రాగలవు అన్నవి మనం చూడగలగాలి. ఇప్పుడు ఈ డేటా సెంటర్ కమ్ ఏఐ హబ్ వల్ల ఏం కాబోతుందంటే మనకు అక్కడ ఉద్యోగాలు, అంటే కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు వస్తాయి.
ఆ తర్వాత అది మెయింటైన్ చేసేటప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద పరిశ్రమ ఎక్కడికైనా వస్తే దాని చుట్టుపక్కల చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ప్రైవేటీకరణ దిశగా వెళుతోంది, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయో చూడండి, అవును. ఎంతమందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చిందో చూడండి. అదే విధంగా ఈ ఏఐ హబ్ అన్నది ఇక్కడికి రావడం వల్ల అనేక నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ నైపుణ్యాలు నేర్పించే సంస్థలు పెరుగుతాయి. ఆ తర్వాత మన కేబులింగ్ లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎయిర్టెల్ అనే సంస్థ మీరు చూసుకుంటే అది భారతదేశంలో అండర్ సీ కేబులింగ్ లో చాలా ఫేమస్. సో మళ్ళీ ఎయిర్టెల్ లో మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ మనం దీన్ని మెచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప దీని వల్ల ఉద్యోగాలు తక్కువ వస్తాయి ఇలాంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఆపాలి. ముఖ్యంగా ఈ సెంటర్ ఏంటంటే 80% ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వల్ల అని చెప్పి సుందర్ పిచై గారు చెప్పడం జరిగింది. అంటే సోలార్ గానీ, ఆ తర్వాత వచ్చేసి లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ గానీ వీటి వల్ల వస్తుంది. మళ్ళా సోలార్ ఎనర్జీ ఇంత కెపాసిటీలో రావాలంటే మళ్ళా సోలార్ లో ఉద్యోగాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కూడా మళ్ళా ఉద్యోగాలు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ వెళితే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే దాని వెనకాల అనేక ఉద్యోగాలు సృష్టించబడతాయి. తర్వాత అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా భారతదేశానికి రాగలరు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టి